హలో అండి. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ 4 టిప్స్ చెప్తానండి. ఈ వీడియో స్కిప్ చేయకోకుండా చూడండండి. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. అది ఏంటంటే ఫస్ట్ కోడిగుడ్డుని తీసుకొని మిరియాల పొడి చిటికెడు ఏసి, ఒక కోడిగుడ్డు మిరియాల పొడి చిటికెడు వేసి, తగినంత సాల్ట్ ఏసి ఆమ్లెట్ ఏసేసాననమాట. చాలా బాగా కుదిరింది. మీరు గూడా రోజు తినొచ్చు. ఇది హెల్తీ ఫుడ్ అనమాట. పిల్లలకి పెట్టొచ్చు, పెద్దోళ్ళకి పెట్టొచ్చు. మనం గూడా తినొచ్చనమాట. అయితే దీంట్లో ఏంటి అంటే ఈ కోడిగుడ్లో విటమిన్ ఏ, డి, బి2, బి5, బి12 ఉంటదనమాట. ఇవన్నీ చక్కగా ఈ పౌష్టికాలనమాట. మనం ఎక్కువ శాతం ఏం చేస్తామంటే కోడిగుడ్డు పైది తినేసి ఎల్లోది వదిలిపెట్టేసేస్తాం. కొవ్వు పెరుగుతదేమోనని. అలాంటిది ఏమి ఉండదు. చక్కగా రోజు మనం తీసుకోవచ్చనమాట. ఈ అన్నంలో గానీ, చపాతీలో గానీ తీసుకోవచ్చు. అలాగే మనం మిరియాల పొడితో చాలా వైద్యాలుంటాయి. అది ఏంటంటే మిరియాల పొడి ఎక్కడైనా దెబ్బ తగిలిన చోట పెడితే ఆ చెడు రక్తం అంతా కారిపోతది. రక్తం సరఫరా బాగా అయితది. కడుపులో తీసుకున్నా మనకి రక్తం సరఫరా బాగా అయితది. బాలింతలకి పాలు పడాలంటే మిరియాల పొడి వాడాలనమాట. అలాగే ఇది ఆపరేషన్ చేసుకున్న వాళ్ళకి గూడా మనం మిరియాల పొడి పెడితే కుట్లు తొందరగా మానిపోతాయి. అలాగే మనం ఏం చేయాలంటే ఒక కప్పు పెరుగులో హాఫ్ మిరియాల పొడి కలిపి ఒక 15 నిమిషాలు ఉంచి ఫేస్ మీద నల్లమచ్చలకి అప్లై చేస్తే అదంతా తగ్గిపోతది. ఒక 15 డేస్‌లో తగ్గిపోతది. ఇంకా కొద్దిగా ఏమన్నా ఉంటే ఇంకా 15 డేస్ మొత్తం నెల చేస్తే తగ్గిపోతది. అలాగే మన తలలో చుండ్రు ఉందనుకోండి, చుండ్రు అది దాంట్లో ఏం చేయాలంటే ఒక కప్పు పెరుగులో ఒక స్పూను మిరియాల పొడి ఏసేయాలి. ఏసి బాగా కలిపి ఒక 1 హవర్ ఉంచేసేసి తలకి అప్లై చేసేయాలనమాట. చుండ్రు ఎవరికైతే ఉందో ఆళ్ళకి అప్లై చేయాలి. అప్లై చేసి 2 హవర్స్ అయినాక మనం తలస్నానం చేసేస్తే షాంపూ పెట్టుకోకుండా చేస్తే ఆ చుండ్రంతా పోతది. చాలా బాగుంటది. తల కూడా నిగారింపుగా ఉంటదనమాట. అయితే ఈ 2 కాంబినేషన్‌తో కోడిగుడ్డు ఆమ్లెట్ ఏసాననమాట. ఈ ఆమ్లెట్ మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. థ్యాంక్ యూ.